నా ప్రియతమ నాయకులు పిఠాపురం ముద్దుబిడ్డ, పిఠాపురం ప్రజానికి అందరి మనసును దోచుకున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా పిఠాపురం నడిబొడ్డులో పిఠాపురం వర్మ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భం చాలా సంతోషకరమైన శుభసూచకమైనప్పటికీ కొంత వెలుగు మాకుంది. ఎంచేతంటే పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేమందరం మెచ్చుకుని మమ్మల్ని ముందు పెట్టినటువంటి నాయకుడు ఈ వేడుకలో పాల్పంచుకోకపోవడం ఒక విచారకరమైన విషయం అయినప్పటికీ కూడా నియోజకవర్గం మొత్తం మీద ప్రజలంతా కూడా బ్రహ్మరవాన్ని ప్రతి ఊర్లోనూ కూడా కేక్ కటింగ్ చేసుకుని ఆయన ఒక పిలిపిచ్చారు. నిన్న నేను ఇటీవల పరిణామాలు దృష్టిలో పెట్టుకుని బర్త్డే వేడుక దూరంగా ఉంటానంటే ప్రజానికి అంతా కూడా స్వచ్ఛందంగా ఈరోజు సాయంత్రం ప్రతి గ్రామంలో కూడా కేక్ కటింగ్ చేసుకుంది. ఇది ప్రజల్లో వర్మ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆదరణను ఒకసారి తెలియజేస్తూ నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి వర్మ గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉన్నా. జై హింద్. పిఠాపురం ముద్దుబిడ్డ, స్థానిక మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలు మేలు కోరేటువంటి నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఎస్విఎస్ఎన్ వర్మ యొక్క జన్మదినోత్సవ వేడుకను పిఠాపురం పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు జన్మదినోత్సవ కార్యక్రమం జరిపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గత 22 సంవత్సరాలుగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ గారు పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో జరిపించుకునేవారు. ఇటీవల జరిగినటువంటి పరిణామము మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ గారు నిన్న పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటామని చెప్పిన వార్త అందరికీ తెలిసిన విషయమే. అది తెలుసుకుని, అది విని ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక గ్రామాల నుంచి, అనేక వార్డుల నుంచి మరి ఊళ్ళెత్తిన పిఠాపురం పట్టణం తరలి వచ్చి ఈరోజు 22 సంవత్సరాలుగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపించేవారు. ఈ 23వ సంవత్సరంలో మరి పుట్టినరోజు వేడుక ఆయన దూరంగా ఉన్నారు. ఆయనకు మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఈ జన్మదినోత్సవ వేడుకను మనందరం కూడా బ్రహ్మాండంగా గ్రాండ్గా తోటి ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఆయనకు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి బర్త్డే విశేషం తెలియజేయడానికి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చారనేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, పెద్దలకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటూ ఇద్దరితో ముగిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై వర్మ, జై వర్మ.